శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 6వ అధ్యాయము. ఈ అధ్యాయంలో ఉరుసు నిర్వహణ, సంకీర్తన సహితంగా శ్రీరామనవమి నిర్వహణ, మహల్సాపతి మధ్యస్థంతో మసీదు మరమ్మతు చేయడానికి భక్తులు పడిన శ్రమను శ్రవణం చేద్దాం. ప్రాపంచిక వ్యవహారంలోనైనా పరమార్థంలోనైనా సద్గురువే మనలను నడిపించే నావికుడు. వారే మనలను తీసుకుని వెళ్ళి ఆవలి ఒడ్డున దించుతారు. సద్గురువు అన్న పదం మనసులో మెదలగానే మొదట సాయియే గుర్తుకు వస్తారు. ప్రత్యక్షంగా వారు మన ఎదుట నిలిచి తమ అభయహస్తాన్ని మన శిరసున ఉంచుతారు. వారి వరద హస్తం మన మస్తకాన్ని తాకగానే హృదయంలో ఆనందం ఉప్పొంగుతుంది. ప్రేమ కళ్ళ నుండి ప్రవహిస్తుంది. గురువు యొక్క కరస్పర్శలోని విశిష్టత ఆశ్చర్యకరం. ఆ స్పర్శ ప్రళయాగ్నిలో కూడా దహింపబడని సూక్ష్మ శరీరాన్ని దహింపజేసి భస్మీభూతం చేస్తుంది. సాయి తమ కరకమలాన్ని శిరసుపై ఉంచితే అనేక జన్మల పాపాలు ప్రక్షాళనమై భక్తులు పావనులవుతారు. నేను నువ్వు అనే భేదభావం వెంటనే సమసిపోయి సమరసమైన అద్వైత భావం కలుగుతుంది. అహంభావం తలెత్తినప్పుడల్లా వారు దాన్ని తమ హస్తంతో క్రిందకు అణిచివేసి తమ శక్తిపాతంతో శిష్యులను కృతార్థులను చేస్తారు. కాయ వాచ మనస సాయి సమర్థునికి సాష్టాంగ పడితే కోరుకోకుండానే ధర్మార్థ కామ మోక్షాలు తమంతట తామే హస్తగతమవుతాయి. కర్మ, జ్ఞాన, భక్తి, యోగాలనే ఈ 4 మార్గాల ద్వారా ఈశ్వర ప్రాప్తి. భక్తి మార్గం తుమ్మవనం వంటిది. గుంతలతో కూడిన అతి కష్టమైన మార్గం. ముళ్లను తొలగించుకొని ఒక్కో అడుగు వేయాల్సిన ఇరుకు మార్గం. అయినా అది హరి సమీపమునకు తీసుకుని వెళ్లే ఏకైక సులభోపాయం. మనోమాలిన్యాన్ని భక్తితో శుభ్రం చేస్తే వైరాగ్యం వికసిస్తుంది. జ్ఞానం పుష్పించి కైవల్య ఫలం లభిస్తుంది. ఆత్మానందం కలుగుతుంది. జనన మరణాలు కూడా తప్పుతాయి. ఈ అఖిల జగత్తు మాయ నుండి వచ్చింది. జగత్తు మాయ కార్యకారణ సంబంధం కలిగి ఉంటాయి. వాస్తవానికి మాయయే సాకారమై ప్రత్యక్షంగా జగత్తు రూపంలో ఉద్భవించింది. మాయ ఈ జగత్తుకు మునుపు బయటికి వ్యక్తం కాని స్థితిలో పరమాత్మలో లీనమై అవ్యక్తంగా ఉన్న పరమాత్మ రూపమే. ఈ విధంగా ఈ మాయ పరమాత్మకు ప్రతిరూపం, పరమాత్మకు అభేదం. ఈ మాయ మొదట తమోగుణం నుండి చలనం లేని నిర్జీవ జడ పదార్థాన్ని నిర్మించింది. తరువాత మాయ యొక్క రజోగుణం పరమాత్మ యొక్క చిత్కళతో కలిసి ఉభయ స్వభావ గుణాలతో విశ్వచైతన్యం అయింది. అటు తర్వాత మాయ యొక్క సత్వగుణం బుద్ధితత్వాన్ని నిర్మించింది. ఇందులో పరమాత్మ యొక్క ఆనందగుణం మిళితమవ్వగా అక్కడితో ఆ లీల సంపూర్ణమైంది. మాయ పరమాత్ముని కార్యమైతే ఈ జగత్తు మాయ యొక్క కార్యం. గుణానురూపమైన క్రియను చేపట్టనంత వరకు మాయ వ్యక్తం కాదు. అంటే ఏ క్రియ చేయక అక్రియగా ఉన్నంత వరకు అది అవ్యక్తంగానే ఉంటుంది. నా భక్తుల గృహాలలో అన్న వస్త్రాలకు లోటుండదని సాయి అభయం ఇచ్చారు. నన్ను అనన్యంగా భజించే వారి యొక్క మరియు నిత్యం పవిత్ర మనసులతో నన్ను సేవించే వారి యోగక్షేమాలు వహించటం నా వ్రతం. ఇక్కడ అన్న వస్త్రాలకు కొరతే ఉండదు. వాని కొరకు మీ శక్తిని వ్యర్థం చేసుకోకండి అని సాయి అన్నారు. లౌకికమైన గౌరవ మర్యాదలను వదిలిపెట్టి దేవుని ద్వారం వద్ద తలను వంచండి. దేవుని ఎదుటే కొంగు చాచండి. దేవుని అనుగ్రహాన్ని పొందండి. లోకులు గౌరవించినంత మాత్రాన తనని తాను మరిచిపోవాలా? ఆరాధ్యమూర్తి యొక్క అంతఃకరణం కరుణతో కరిగిపోయి చెమటలు పట్టాలి. ఈ ధ్యేయం మీదే ప్రీతి కలగాలి. సర్వేంద్రియాలకు భక్తి పిచ్చి పట్టాలి. ఇంద్రియ వికారాలు భక్తి వైపు మొగ్గాలి. ఇతర విషయాలపై ప్రీతి లేకుండా ఎల్లప్పుడూ భజన జరగాలి. మనస్సు అన్నింటినీ మరిచిపోయేలా నామస్మరణ యందు లగ్నం కావాలి. సత్సంగం చేసిన ఫలితంగా చిత్తవృత్తి శాంతించాలి. ఈ సాయి చరిత్రను శ్రవణం చేస్తే మనసు భక్తి వైపు మళ్ళుతుంది. గోపాలరావు గుండు అనే ఒక భక్తునికి సంతానం లేదు. తర్వాత సాయి అనుగ్రహంతో పుత్రరత్నం కలిగి సంతుష్టుడయ్యాడు. షిరిడీలో ప్రతి సంవత్సరం ఒక జాతర లేక ఉరుసును ఏర్పాటు చేయాలని అతనికి సంకల్పం కలిగింది. ఈ విషయం తాత్యాకోతే, దాదాకోతే, మాధవరావు మొదలగు ప్రముఖులందరికీ సమ్మతమై దాని కొరకు అన్ని ఏర్పాట్లను చేయసాగారు. ఇలాంటి ఉత్సవానికి ముందుగా జిల్లా అధికారి యొక్క అనుమతి అవసరం. ఊళ్ళోని కులకర్ణి అడ్డు తగలడం వలన
కార్యంలో విఘ్నం ఎదురైంది. కానీ షిరిడీలో ఈ జాతర జరపాలని బాబా సంకల్పం కావటం వలన వారి ఆశీర్వాదం, అనుమతి లభించాయి. గ్రామస్తులు మరలా గట్టిగా ప్రయత్నించగా అధికారులు తమ ఆజ్ఞను మార్చి అందరి కోరికను మన్నించారు. అప్పటి నుండి బాబా సమ్మతితో రామనవమి రోజే ఉరుసు ఉత్సవం జరపాలని నిశ్చయమైంది. దాని ఏర్పాట్లన్నీ తాత్యాకోతే చూసేవాడు. ఉత్సవానికి జనం అమితంగా వచ్చేవారు. శ్రీరామనవమి రోజున రకరకాల బాజా భజంత్రీలతో నలువైపుల నుండి భజన చేస్తూ యాత్రికులు బాగా వచ్చేవారు. ప్రతి సంవత్సరం 2 క్రొత్త పతాకాలను వాద్యాలతో ఊరేగించి తెచ్చి మసీదు శిఖరానికి కడతారు. అవి అక్కడే ఉంటాయి. వానిలో ఒకటి నిమోన్కర్ది, 2వ పతాకం దాము అన్నది. శక సంవత్సరం 1833లో శ్రీరామనవమి మొదట ఉరుసు ఉత్సవం నుండి పుట్టింది. కృష్ణ జగేశ్వర భీష్మునికి రామనవమి ఉత్సవం జరిపించాలన్న సంకల్పం కలిగింది. అప్పటి వరకు కేవలం ఉరుసు జాతర మాత్రమే సాగేది. ఒకసారి భీష్ముడు వాడాలో కూర్చుని ఉండగా కాకా మహాజని మసీదుకు బయలుదేరాడు. భీష్ముడు కాకాతో, నాకొక మంచి ఆలోచన స్ఫురించింది. శ్రీరామ జన్మదినమైన ఈ రోజు ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతోంది. ఉరుసుతో పాటు శ్రీరామ జన్మోత్సవాన్ని కూడా జరపడానికి ఇది మంచి అవకాశం అని అన్నాడు. అతని అభిప్రాయం కాకాకు నచ్చింది. ముందు బాబా అనుమతి తీసుకో, వారి ఆజ్ఞ ఉండాలి గాని ఇక కార్యానికి ఏం ఆలస్యం లేదు అని చెప్పాడు. ఉత్సవంలో సంకీర్తన అవసరం, మరి ఎవరు చేస్తారు అని సందేహం కలిగింది. అప్పుడు భీష్ముడు, నేను సంకీర్తన చేస్తాను, నీవు హార్మోనియంతో శృతి కలుపు, రాధాకృష్ణమాయి ప్రసాదానికి సొంటిపొడి తయారు చేస్తుంది. పద బాబా వద్దకు పోదాం. శుభకార్యంలో ఆలస్యం కష్టకారకం. శుభానికి శీఘ్రత్వాన్ని జోడిస్తే ఆ కార్యాన్ని తప్పక సాధించవచ్చు. కాకా బాబా పూజను ఆరంభించగా బాబాయే అతన్ని వాడాలో ఏం జరుగుతోంది అని ప్రశ్నించారు. కాకాకి ఏం అర్థం కాలేదు. వెంటనే బాబా అదే ప్రశ్నను వేరు విధంగా వేశారు. భీష్మునితో, ఏం బువా, ఏమిటి అంటున్నావు అని అడిగారు. అప్పుడు కాకాకు గుర్తుకు వచ్చింది. తమ ఉద్దేశాన్ని బాబాతో విన్నవించాడు. బాబాకు ఆ విషయం నచ్చింది. మరునాడు ఉదయం బాబా లెండికి వెళ్లడం చూసి సభా మండపంలో ఊయలను కట్టి సంకీర్తనకు సిద్ధమయ్యారు. భీష్ముడు లేచాడు. బాబా తిరిగి వచ్చారు. కాకా వచ్చి హార్మోనియం ముందు కూర్చున్నాడు. ఇంతలో బాబా కాకాని రమ్మని కబురు పంపారు. కాకా భయంగా నడుస్తూ మెల్లగా మెట్లు ఎక్కాడు. అతనిని బాబా ఎందుకు ఇక్కడ ఊయలను కట్టారు అని అడిగారు. కథా సంకీర్తన కోసమని విని బాబా ఆనందించారు. అక్కడే సమీపంలో ఉన్న నింబారు వద్ద నుండి ఒక అందమైన మాలను తీసి కాకా మెడలో వేసి ఇంకో మాలను భీష్ముని కోసం ఇచ్చారు. అసలే భీష్ముడు వివిధ కథా పారంగతుడు కనుక సంకీర్తన రసభరితంగా సాగింది. శ్రోతలు అపరిమితానందాన్ని పొందారు. బాబా కూడా అప్పుడు ప్రసన్న వదనులయ్యారు. బాబా అనుమతి ప్రసాదించినట్లే ఉత్సవాన్ని భజన సంకీర్తన సమేతంగా చేయించుకున్నారు. ఉత్సవం జరిగిన మరునాడు గోపాలకాల జరిగితేనే గాని ఉత్సవం సంపూర్ణం కాదు. 2వ రోజు గోపాలకాల కీర్తన జరిగాక ఊయలను విప్పటానికి బాబా అనుజ్ఞ ఇచ్చారు. తరువాతి సంవత్సరం భీష్ముడు లేడు. అందువలన కాకా మహాజని బాలబువా భజని అనే భక్తుని తీసుకుని వచ్చి అతనితో సంకీర్తన చేయించారు. 3వ సంవత్సరం బాలబువా సతార్కర్ అనే సంకీర్తనకారునితో ఉత్సవం చేయించారు. ఈ సతార్కర్కు సిద్ధకవట్య అనే ఊరిలో ఆషాఢ ఏకాదశి మరియు శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సంకీర్తన చేసినందుకు ప్రతి సంవత్సరం 30 రూపాయల సంభావన లభించేది. ఇతనికి బాబా 150 రూపాయల సంభావన అంటే 5 రెట్లు ఎక్కువ ఇచ్చారు. బువా చాలా ఆనందించి బాబాకు ఎంతో కృతజ్ఞుడయ్యాడు. తర్వాత ఒకరోజు దాసకన్ షిరిడీకి రాగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవాన్ని జరిపించే బాధ్యతను బాబా అనుమతితో అతనికి అప్పగించారు. ఈ జన్మోత్సవం అతి వైభవంగా ఆర్భాటంగా జరుగుతుంది. పీకల వరకు తినేలా అన్న సంతర్పణ, సమాధి మందిరం యొక్క మహాద్వారం వద్ద మంగళవాద్యాలతో మేళతాళాలతో ఆనందంగా సాయినామఘోష అంబరాన్ని తాకుతూ ఉంటుంది. గోపాలరావు గుండుకు శిథిలమైన మసీదును అందంగా రూపొందించాలని స్ఫురించింది. దీనికోసం బాబా ఆజ్ఞను అడిగి అందరూ అలసిపోయి మహల్సాపతిని మధ్యస్థం చేసుకున్నాక బాబా అనుమతిని ప్రసాదించారు. గోపాలరావు గుండు మసీదును బాగుపరచాలని దానికై రాళ్లను సిద్ధపరిచాడు. కానీ ఈ జీర్ణోద్ధరణ యోగం అతని భాగ్యంలో లేదు కాబోలు. ఈ కార్యాన్ని నానా చంద్రోర్కర్తో చేయించాలని, ఆ తరువాత మసీదు నేలను కాకా దీక్షిత్ ద్వారా మరమ్మత్తు చేయించాలని బాబా మనసులో ఉండి ఉంటుంది.
మసీదు నేలను ఒక రాత్రిలోనే బాగు చేశారు. ఆ మరునాడే బాబా గద్దెపై కూర్చున్నారు. క్రీస్తు శకం 1911 సంవత్సరంలో సభామండపం తయారైంది. దానికోసం ప్రచండ ప్రయత్నం చేసి ఎంతో ప్రయాసపడ్డారు. భక్తులు శ్రమపడి ఆ పనిని ఒకే రాత్రిలో పూర్తి చేశారు. రాత్రి ప్రయాసతో స్తంభాలను పాతటం, వానిని బాబా ఉదయం ఊడబెరకటం, భక్తులు అదును చూసుకొని మరలా గట్టిగా పాతటం, ఈ విధంగా ఎంతో శ్రమపడ్డారు. మొదట మసీదులో ఖాళీ స్థలం కొద్దిగానే ఉండేది. దీనిని యోగ్యమైన సభామండపంలా తయారు చేయాలన్న సంకల్పం దీక్షితుకు కలిగింది. దానికి కావలసినంత డబ్బు ఖర్చు చేసి ఇనప దూలాలను తెప్పించి బాబా శయనించడానికి చావడికి వెళ్ళినప్పుడు ఈ కార్యాన్ని సాధించాడు. ఒకసారి బాబా అత్యంత కోపంతో ఒక చేత్తో తాత్యా మెడను పట్టుకొని రెండవ చేత్తో ఒక స్తంభాన్ని కదిపి ఊడబెరకాలని చూశారు. స్తంభాన్ని బాగా కదిలించి వదులు చేశారు. తాత్యా తలపైని బాగా లాగేసి అగ్గిపుల్ల గీసి దానికి నిప్పంటించి కోపంగా గుంతలో పడేశారు. ఆ సమయంలో వారి కళ్ళు అగ్నిగోళాల వలె కనిపించేసరికి అందరి ధైర్యం సడలిపోయింది. వారి ముఖం వైపు ఎవరు చూడగలరు? వెంటనే బాబా తమ కఫనీ జోబులో చెయ్యి వేసి ₹1 బయటికి తీసి అది సుముహూర్తం అన్నట్లుగా అక్కడ దానిని కూడా నిక్షిప్తం చేశారు. తిట్లను శాపాలను వర్షంలా కురిపించారు. తాత్యా కూడా చాలా కలవరపడ్డాడు. బాగోజీ షిండే ధైర్యం చేసి మెల్లమెల్లగా ముందుకు జరిగాడు. బాబా అతనిని తమ ఇష్టం వచ్చినట్లు బాగా గ్రుద్దారు. మాధవరావు కూడా వారి చేతిలో పట్టుబడి ఇటుక దెబ్బల ప్రసాదాన్ని పొందాడు. మధ్యస్థంగా వెళ్లిన వారిని కూడా బాబా దెబ్బలతో అనుగ్రహించారు. బాబా ఎదుటపడి తాత్యాను ఎవరు విడిపించగలరు అని అనుకుంటుండగా బాబా కోపం సన్నగిల్లి శాంతించారు. వెంటనే అంగడివాన్ని పిలిపించి జరీ అంచు తలపాగాను తెప్పించారు. దానిని తామే స్వయంగా తాత్యాను సన్మానించారా అన్నట్లు అతని తలకు కట్టారు. స్వస్తి శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో రామ జన్మోత్సవ కథా వివరణ అన్న 6వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.